సో తాలింపు ఈ పెరుగులోకి యాడ్ చేసుకుంటున్నాను అండి. అంతే అండి, పెరుగు పచ్చడి అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెరుగు పచ్చడి చేసుకున్నామండి. ఆనియన్ అండి, ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ కట్ చేశాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసేసుకుంటున్నాను బౌల్లోకి. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. పెరుగు యాడ్ చేస్తానండి, పెరుగు కలుపుకుందాం. అలాగే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలుపుదాము. ఇది పెరుగు గిన్నెలో కొంచెం వాటర్ వేసి యాడ్ చేస్తానండి. కొద్దిగా వాటర్ ఇందులోకి వాటర్ వేస్తున్నాను. తాలింపు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి. తాలింపు కోసం అండి ఆయిల్ వేసేసుకున్నాను, చిన్న ముగ్గులతో పెట్టేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎండవేర్చండి. పసుపు వేయచ్చు, నేను వేయట్లేదు. సో తాలింపు ఈ పెరుగులోకి యాడ్ చేసుకుంటున్నాను నేను. అంతే అండి, పెరుగు పచ్చడి అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.